చెప్తున్నా నా క్యాండిల్స్ ఎందుకంటే అందరూ కూడా శాంతి నిరసన ర్యాలీలు చేస్తున్నారు. మనకు అవకాశం దొరికింది కనుక అందరం మరి కొవ్వొత్తులతో ఒక శాంతి కొరకు, అలాగే ఒక నిరసన, ఒక న్యాయం కొరకైన ఒక నిరసనని మనం పాటిద్దాం. అదే సమయంలో కొన్ని నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. రైట్, ఇక్కడ ముందుగా అంటే వెలిగించిన తర్వాత నన్ను అగ్గిపెట్టాడు ఇచ్చి అగ్గిపెట్టి చేద్దాం. అంటే అందరికి అంటించిన తర్వాత లేచి నిలబెట్టు. ఓకే, అందరం లేచి నిలబడదాం. ఒకసారి నెమ్మదిగా లేచి నిలబడదాం. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. బాధల వలయాన చిక్కి రోదన చే బహుగా సుక్కి మనసు మోగగా మూల్గుచున్నది. మనసు మోగగా మూల్గుచున్నది. అందరు నోళ్ళు తెరిచి పాడారు. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. నీ సేవకులనే ప్రత్యేకించితివే, వారిని హెచ్చించెదనంటివే. నీ సేవకులనే వేధించు వారిని వర్ధిల్లని చూచుంటివే. మా పక్షమందు నిలిచి పగ తీర్చుమో, నెమ్మది కలిగించి మా స్థితి మార్చుమో. మా పక్షమందు నిలిచి పగ తీర్చుమో, నెమ్మది కలిగించి మా స్థితి మార్చు. పైకి లేపి. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. అందరం న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. బాధల వలయాన చిక్కి రోదన చే బహుగా సొక్కి మనసు మోగగా మనసు మోగగా మూల్గుచున్న. చివరిసారి అందరం న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. రైట్, దైవజనుని కుటుంబం కొరకు విడువబడిన భార్య, అలాగే 10 మంది ఆయన కుమార్తెలు, ఆయన పరిచర్యలు, ఆయన కంపెనీలు, ఆయన మీద ఆధారపడిన ఉద్యోగస్తుల కొరకు, వారి ఆదరణ కొరకు, ధైర్యం కొరకు మనం ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మౌనంగా, ఏ శబ్దం రాకూడదు. అందరూ మౌనం పాటించడం అంటారు కాదు, మనం మౌన ప్రార్థన చేద్దాం మౌనంగా అందరం. అంతేకాదు, ఏ సేవకునికి ఇంకా ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు. మన ప్రార్థన ధూపంలాగా పైకి లేస్తుంది. ఇలా క్యాండిల్ పైకి లేకుండా చిన్న ప్రార్థన చేస్తాను. అందరు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా,
నన్ను నీ సేవకు పిలుచుకున్న నీ సేవకుడు మేము ఊహించని రీతిలో, ఊహించని స్థితిలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నేను ఎంతో చిన్న వయసు, ఎంతో చేయాల్సిన పరిచర్య ఉంది. మాకెంతో బాధ. నాయన వివాదం లేని వ్యక్తి, మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఒక మాదిరి కలిగినాడు, మానవతా విలువలు పాటించినాడు, అపార జ్ఞానం కలిగిన నీ దైవజనుడిని నన్ను పిలుచుకున్నావు. ఘనంగా నీవైనా ఆలింగనం చేసుకుని అక్కడ ఆహ్వానించావు. నీ కొరకు నీ దాసుడు హతసాక్షి అయిపోయాడు. ఆయన నీతిమంతుల రక్తం చిందించబడితే ఆ రక్తం మర్ర పెడుతుంది. ఆయన మరణం వృధా కాకూడదు. నాయన ఆయన ఆశయాలు, ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళబడాలి. అనేక మంది ప్రవీణులు లేచుదురుగాక, ఆ కుటుంబానికి ఆదరణ కలుగునుగాక. ఆయన విడిచి వెళ్ళిన పరిచర్యలు, ఆయన కంపెనీలు, ఆయన మీద ఆధారపడిన ఉద్యోగులు, ప్రభువా అందరిని మీరు కనికరించండి. నాయన ఆ కుటుంబంలో నీవే యజమానిగా, నీవు భర్తగా ఉండి ప్రభువా మునుపటి కంటే శ్రేష్టమైన కృపను ఆ కుటుంబంలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ఇక్కడ అనేక మంది సేవకులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ధైర్యంతో, తెగింపుతో నీ పని చేస్తున్న సేవకులు ఉన్నారు. అలసిపోయి నీరసంగా రాత్రిపూట ప్రయాణాలతో బలహీనంగా ఉన్న నీ సేవకులు, నాయన నీ భద్రత అధికం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకే సేవకుడికి ఇలాంటి పరిస్థితి జరగకూడదు. నాయన ప్రభువా కనికరించండి. మతోన్మాదులు నాయన మా పైకి నిష్కారణంగా రెచ్చిపోతూ ఉన్నారు. సువార్తను ప్రకటిస్తూ ఉంటే, మంచి చేస్తూ ఉంటే నాయన మత మార్పిడి అని ముద్రేసి నేను మమ్మల్ని దేశద్రోహులుగా చూస్తున్నారు. నాయన మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన రాత్రింబవళ్ళు నీ సువార్త ప్రకటిస్తున్న నీ సేవకులకు భద్రత కలిగించండి. నాయన ఏ కుటుంబంలో, ఏ సేవకుని కుటుంబంలో అలాంటి కొరత రాకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, కుటుంబానికి ఆదరణ కలిగించండి. నాయన ఆ కేసులో నిజానిజాలు, వాస్తవాలు బయటికి రావడానికి సహాయం చేయండి. ఎవరు కూడా వాస్తవాలను కప్పిపెట్టి అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేయకుండా చేయండి ప్రభువా. ఇప్పటికి ఎన్నో నిందలు ఆయన మీద వేస్తూ ఉన్నారు. నాయన అన్యాయానికి మద్దతుగా నిలబడితే ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ నీ శాపానికి గురవుతారు. నాయన నీ సేవకుని పట్ల న్యాయం జరిగించమని ప్రార్థన చేస్తూ, ఇంతమంది కలిసి ఒకే మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు వృధా కావని మేము నమ్ముతూ, ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆయన విడిచి వెళ్ళిన పరిచర్యను నీ కృపగల చేతులకు అప్పచెప్తాం. యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నామండి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకసారి ఇలా పైకి లేపండి. సేవకులందరిని బట్టి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పరిచర్య చేస్తున్న సేవకులు, ఇక్కడున్న సేవకులందరిని బట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడున్న సేవకులందరి మీద ఆయన కృప అధికమవునుగాక, అభిషేకం రెట్టింపు చేయబడునుగాక, వారు భద్రపరచబడుదురుగాక, సమయోచితమైన జ్ఞానము, సహాయము వారికి అందించబడునుగాక.